అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు గిట్లా తీరు వార్తలతో మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. ఆదమర్చి ఉండొద్దన్న రేవంత్ రెడ్డి. ఆఫీసర్లు ప్రజలు ఉండాలన్నట బీ రెడీ. 5 సార్ల ఎమ్మెల్యే 5 రూపాయల భోజనం. అందుకే నర్సన్నని ఇష్టపడతారు జనం. యుద్ధం ఆగాలనని కోరికున్నదట ట్రంప్కు. పాకిస్తాన్ కూడా సమానమేనట ఈ కంపుకు. పాకిస్తాన్ చేసింది ఉగ్రవాదుల సావు కార్యం. ఇదేనట ప్రపంచ దేశాలకు చెప్పిన ఘనకార్యం. ఆర్టీసీ బస్సులో ఏ కార్డ్ అయినా ఓకే, కండక్టర్ కొడతాడట టికెట్ 0కే. ఎలాంటి కూల్చివేతలు లేవు, అడవుల కొట్టివేతలు లేవు అని అనుకుంటూనే ఉన్నారు జనాలు. మళ్ళా మొదలు పెట్టిండ్రు బుల్డోజర్ దండయాత్రలు. రియల్ ఎస్టేట్ పడిపోతున్నది, రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోతున్నదని మొత్తుకుంటున్నా ఇండ్లు కూలగొట్టే ఎగురం ఇడుస్తలేరు హైడ్రా ఆఫీసర్లు. ఇక చూడుండ్రి ఎట్లున్నదో పాత బస్తీల పరిస్థితి. హైడ్రా కూలగొట్టిన బంగ్లా షెల్లా చెదరైంది. పక్క కుర్చీలు, కూలర్లు, టెంటు సామాన్లు, ఇంటి సామాన్లు, బల్లలు, మంచాలు, ఫర్నిచరు, పాత ఇనుప సామాన్ మొత్తం షెల్లా చెదరైంది. ఇంకో పక్క పబ్లిక్ గుంపు కూడి లొల్లి చేస్తున్నారు. ఇది అన్యాయం, అక్రమం అన్నట్టు కొట్లాడుతున్నారు. ఏ టైంకు హైడ్రా ఆఫీసర్లు వచ్చి కూలగొట్టుడు చురువు చేసిండ్రో తెలియదు గాని అంత వచ్చే వరకే ఇగో గిట్లా అయిందట. అందుకే ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు, కడమ లీడర్లు అంతా హైడ్రా వ్యతిరేకంగా రోడ్డెక్కి లొల్లి చేసిండ్రు. హైడ్రా కమిషనర్ హైడ్రా కమిషనర్ హైడ్రా కమిషనర్ హైడ్రా కమిషనర్ హైడ్రా కమిషనర్ హైడ్రా కమిషనర్ హైడ్రా కమిషనర్. అయితే హైడ్రా ఆఫీసర్లు మాత్రం మేం పద్ధతి ప్రకారమే కూలగొట్టినాం. 2000 గజాల సర్కార్ జాగల అక్రమంగా బిల్డింగులు కట్టి బిజినెస్ చేస్తున్నారట. సర్కార్ కండ్లు కప్పి దందాలు నడుపుతున్నారట. మరి ఎవరన్నా కాగితం రాసి కంప్లైంట్ ఇచ్చిండ్రో లేకపోతే అన్యాయంగా ఆక్రమించి కోట్ల విలువ చేసే భూమిని దక్కించుకునే ఉపాయాన్ని ఆఫీసర్లే పసిగట్టిండ్రో తెలియదు గాని ఇగో గిట్లా సర్కార్ భూమిలో వేసిన ఇండ్లను కూలగొట్టిండ్రు. అసలే ముస్లింలు ఎక్కువ ఉండే ఏరియా కాబట్టి పోలీస్ బందోబస్తు కూడా బాగానే వచ్చింది. మరి ఇది ఒక్కటే కూలగొట్టి చేతులు దులుపుకుంటారో లేకుంటే పట్నం మొత్తంలో ఉన్న సర్కార్ భూములను కనిపెట్టి హైడ్రా ఆధీనం చేసుకుంటుందో ముందే చూడాలిగా. ఈ రోజులలో తప్పును తప్పు అనుడే పెద్ద తప్పు అయిపోయింది. బలం ఉన్నోని మాటే చెల్లాలి, తప్పు చేసినోని తరపునే న్యాయం ఉండాలి, లేకపోతే అన్ని తారుమారు చేస్తారు. అంటే ఈ రోజులలో మంచి కంటే చెడుకే మంచి రోజులు ఉన్నాయి అన్నట్టు. ఇక చూడండి ఎట్లున్నదా అన్యాయం కథ. भाई मैंने किया क्या मुझे बताओ ना. मैंने सिर्फ कंप्लेंट करी ना आपकी यार. मैंने सिर्फ आपकी कंप्लेंट करी ना. मैंने सिर्फ आपकी कंप्लेंट. ये क्या कर रहा है भाई तू. చూసిండ్రా ఎట్లా కొడుతున్నారో. వాన్ బల్పు బండకేసి కొట్ట బలం ఉన్నది కదా అని ఎట్లా పడితే అట్లా గుద్దుతూనే ఉన్నాడు బడివేగాడు. వాని చేతులకు జట్టలు పుట్ట, వాని కండకవరంల కారం కొట్ట. రైలెక్కి పోతున్న ఓ పిల్లగాన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు రైళ్లల్లో షాయిలు, టిఫిన్లు, భోజనాలు అమ్ముకునే క్యాటరింగ్ వాళ్ళు. మరి వాళ్లకు ఆ పిల్లగాని నడుమ లొల్లెందుకు వచ్చిందంటే హేమకుంట ఎక్స్ప్రెస్ రైల్లో పోవుకుంటా తిండి ఆర్డర్ పెట్టిండట విశాల్ శర్మ అనే గిపిలగాడు. అయితే అస్సలు ధర కంటే ఎక్కువ పైసలు దౌర్జన్యంగా వసూలు చేసిండట విశాల్ శర్మ దగ్గర. అదే ముచ్చట్ను ఆన్లైన్లో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫిర్యాదు చేసిండట. మీ వాళ్ళు నా తాన ఎక్కువ పైసలు తీసుకున్నారు, అలా మీద చర్యలు తీసుకోండి అని రాసిండట ఆన్లైన్లా. ఆ ముచ్చట ఎట్లనో ఓ తీరుగా క్యాటరింగ్ వాళ్ళ తానికి చేరుకున్నదట. ఇంకేమున్నది, వీరావేశం పెంచుకొని మా మీద ఫిర్యాదు ఇచ్చినోడు ఎవడు అనుకుంటా వచ్చి రక్తాలు వచ్చే తట్టుకొట్టిండ్రు పాపం. మా మీదనే కంప్లైంట్ ఇస్తావారా, నీకు ఎన్ని గుండెలరా, కంప్లైంట్ ఇస్తే ఉత్తగా నువ్వు ఊకునేటోళ్ళం అనుకున్నావారా, నిన్ను పొట్టు చేస్తాం అన్నట్టు కట్టగట్టుకొని వచ్చిగో గిట్ల వేసిండ్రు. చూడుండ్రి ఎట్లున్నదో దునియాల న్యాయం. తప్పు చేసినోడే రుబాబు చేస్తున్నాడు, అన్యాయం చేసినోడే ఆవేశంబు ఉంటున్నాడు. పాపం విశాల్ శర్మకు యూట్యూబ్లల్లో వీడియోలు చేసే అలవాటు ఉన్నది కాబట్టి సెల్లు చేతిలో పట్టుకొని వాళ్ళు చేసిన దాడిని వీడియో తీసిండు. ఆ వీడియో లేకుంటే వాళ్ళు చెప్పిందే నడిచేది కావచ్చు. సార్లు రైల్వే పెద్ద సార్లు జరగి గుండగాళ్ళ తిరగ చేసిన లెవెలో తెలుసుకొని చర్యలు తీసుకోండి, లేకుంటే రైలు ఎక్కాలంటేనే జనాలు గజ్జును వణుకుతారు.
ఇగో ఇప్పుడు ఆడవాళ్ళందరికి ఫ్రీ బస్ కదా, అయితే నేను కూడా అందరి లెక్కనే ఆధార్ కార్డ్ అప్డేట్ కాలేదని ఓటర్ ఐడి తీసుకొని వచ్చిన. అయితే ఆ కండక్టర్ ఇది నడవదమ్మా, ఆధార్ దిగి లేకుంటే బస్సు దిగి అన్నాడు. ఇక ఇంత ఎండలా నడమంత్రాన ఎట్లా దిగాలని పైసలు పెట్టి టికెట్ తీసుకున్నా. అట్లా ఆఫీస్లకు అడుగు పెట్టినో లేదో ఈ ముచ్చట తెలిసింది. రేపు ఏ కండక్టర్ అన్న పైసలు అడగని చెప్తా. అవును, అసలు ఏం తెలిసిందో చెప్పలేదు కదా. నా లెక్క చాలా మంది మాటలు పడుతురు కండక్టర్లతోని. వాళ్ళందరి ముచ్చటి నుండి చిన్న పోరల నుంచి ముసలోళ్ళ దాకా తెలంగాణ ఆడోళ్ళంతా ఈ ముచ్చట మంచిగా నుర్రి. ఎవరెవరైతే ఫ్రీ బస్సులో పోతుర్రో వాళ్ళంతా ఖచ్చితంగా వినాల్సిందే ఈ వార్త. ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సులో పోతురు కదా ఆడోళ్ళు. అయితే మొదట్లో ఆధారు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఏదున్నా 0 టికెట్ ఇచ్చిర్రు. తర్వాత రాను ఏమైందో ఏమో ఆధార్ కార్డు తప్ప ఏ కార్డు చెల్లది. అందులో అప్డేట్ అయిన ఆధార్ ఉంటేనే నడుస్తుందని చెప్పిర్రు. అట్లా కొందరిని బస్సులు దింపేసిర్రు, కొందరు తన పైసలు వసూలు చేసి టికెట్ కొట్టిర్రు. అయితే గిట్లనే ముదావత్ రమేష్ నాయక్ అనేటైన ట్విట్టర్లా ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ను ఈ ఫ్రీ బస్ ఎక్కాలంటే ఉత్త ఆధార్ ఉంటే సరిపోతుందా, అప్డేట్ ఆధార్ కావాలనా అని అడిగిండు. దానికి వీసీ సజ్జనారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఒరిజినల్ ఆధారు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్సు, ఇంకేమైనా గుర్తింపు కార్డులు ఉంటే చాలు, ఆడోళ్ళంతా కండక్టర్కు చూపించి 0 టికెట్ తీసుకోవచ్చని సమాధానం చెప్పిండు. కాబట్టి ఇప్పటి సంది మీ మీద ఏ కండక్టర్ ఓటర్ ఐడి నడవది, ఆధార్ అప్డేట్ ఉండాలి అని నోరు వారేసుకున్నా సప్పుడు చేయక సజ్జనార్ చెప్పిన సమాధానం తీసి చూపిర్రు. అప్పుడు సడీ సప్పుడు లేకుండా 0 టికెట్ ఇస్తారు. మరి లేకుంటే ఏంది, ఇన్నొద్దులు ఇద్దెలవక ఎంతోమంది ఆడోళ్ళు అన్యాయంగా మాటలు పడ్డారు కదా. అలానే కాదు, కండక్టర్లు కూడా ఈ ముచ్చట తప్పకుండా తెలుసుకోవాలి. అప్పుడే మనస్పర్ధలు లేకుండా అందరి ప్రయాణం సాపుగా సాగుతుంది. ఏమంటారు? తప్పు తప్పే. ఉగ్రవాదులు భారతదేశంలో వచ్చి కాల్చి చంపుడు తప్పున్నారా? కాబట్టి భారతదేశం చేస్తున్నది కరెక్టే. ఎవ్వరు ఉగ్రవాదులు చేసిన పనిని వెనకేసుకొని రారు. ఉగ్రవాదులు అంటేనే ఊపిరి తీసేటోళ్ళు. అసంటోళ్లకు సపోర్ట్ చేస్తారా ఎవడన్నా? అస్సలు చేయరు. ఎవడో తలకాయ మార్చినోడు చేస్తాడు కావచ్చు, కానీ మంచోడు ఎవడు ఉగ్రవాదులని వెనకేసుకొని రాడు. హాగో అట్లనే అమెరికా దేశం పెద్ద మనిషి చెప్పిండు. ఆ ముచ్చటేందో ఇందాం పాండ్రి. And hopefully they can stop now. They've gone tit for tat, so hopefully they can stop. ఇన్నరా టిట్ ఫర్ టాట్ తిరుగా చేసిందట భారతదేశం. అంటే వాడు గిచ్చితే మనం గిచ్చుడు, వాడు చంపితే మనం చంపుడు అన్నట్టు. ఇంకా మంచిగా చెప్పాలంటే బదులుకు బదులు అన్నట్టు చేసిందట మన దేశం. అది అయిపోయింది కాబట్టి ఇక ఆపాలే అన్నట్టు మాట్లాడుతున్నాడు. అమెరికా దేశానికి 2 దేశాలతోని మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి ఈ దాడు లాగుతాయనే నమ్మకంతో ఉన్నా అన్నట్టు చెప్పిండు. 2 దేశాల నడుమ యుద్ధం ఆపేతానికి నాకు శాతనైన సాయం చేస్తా అంటున్నాడు. యుద్ధం ఆగాలని కోరుకున్నాడు మంచిదే కావచ్చు గాని కడమ ఉగ్రవాద స్థావరాల సంగతి ఎట్లా? వాళ్ళని వదిలిపెడితే మళ్ళోసారి మన దేశంలోకి సొరబడి ఆగం చేయాలనే గ్యారంటీ ఏమున్నది? కాబట్టి అందరినీ అంతం చేసేదాకా ఊకునేది లేదు. వరుసగా దేశాల నడుమ యుద్ధాలు జరుగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా, ఇజ్రాయెల్, ఇరాక్, ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా. కాబట్టి ఇట్లా దేశాల నడుమ కొట్లాటలు జరిగితే ప్రపంచం ఆగమైతుందనే వగలాడి మాటలు మాట్లాడేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. యుద్ధం ఆగాలని కోరుతున్నోళ్ళు ఉన్నారు. కానీ మొత్తం ఉగ్రవాదుల సంగతి ఏంది? వాళ్ళతోని ప్రపంచ దేశాలు ఆగమైతలేవా? అంటే వాళ్ళకు ఆయుధాలు అమ్ముకొని సొమ్ము కూడా పెట్టుకునే దేశాలు కొన్ని బాగుపడతాయి కావచ్చు కానీ అసొంటి దేశాలు కూడా కొన్నిసార్లు ఉగ్రవాదులకు బలైనాయి కదా. కాబట్టి ప్రపంచ దేశాలు ఏది సపోర్ట్ చేసినా చేయకున్నా, యుద్ధం ఆపుండ్రని అన్నా అనకున్నా, మన జోలికొచ్చి మన ఆకిట్ల మనోళ్ళ జీవి తీసినోళ్లను ఏ ఒక్కడిని వదిలిపెట్టొద్దు, వేటాడి ఎంటాడి చంపాల్సిందే అన్నట్టు మాట్లాడుతున్నారు మన దేశం పబ్లిక్. ఇప్పుడు దేశమంతా ఆపరేషన్ సింధూర్ అని వాలుకుతున్నారు. మనుషులు మాత్రమే ఇక్కడ ఉన్నారు, కానీ మనసులు మాత్రం ఇండియా బార్డర్ కాడ ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు దేశ సైన్యానికి అండగా ఉండాల్సిందే. ఎప్పుడు ఎసోంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేటట్టు తయారు కావాలి. అందుకే దేశంలో మాక్ డ్రిల్ చేసిండ్రు. ఇప్పటి నుంచి తెలంగాణ పబ్లిక్ ఎట్లుండాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి పబ్లిక్ కు చెప్తున్నాడు. అదేందో ఇద్దాం పాండ్రి. దేశంలో మిక్కుంటం పరిస్థితి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లా పోలీస్ పెద్దసార్లతోని మీటింగ్ పెట్టిండు. ఆపద డ్యూటీలు చేసేటోళ్ళు అంటే డాక్టర్లు, పోలీసులు, మంటలు ఆర్పేటోళ్ళు, నీళ్లు సప్లై చేసేటోళ్ళు, ఇట్లా ఎమర్జెన్సీ పనులు చేసేటోళ్ళ సెలవులను రద్దు చేసిండ్రట. తప్పకుండా డ్యూటీకి రావాలి అని ఆర్డర్లు వేయమన్నాడట సీఎం రేవంత్ రెడ్డి. పెద్ద పెద్ద ఆఫీసర్లు తప్పకుండా ఎప్పటికప్పుడు ఎక్కడ ఏం
జరుగుతున్నది అనేది కనిపెట్టాల్సిందే అని చెప్పిండట. మంత్రులు ఎవరన్నా విదేశాలకు టూర్లకు పయనమై పోతామంటే అస్సలు కుదరదని ఖరాఖండిగా చెప్పిండట సీఎం సాబు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను అర్జెంట్ గా హైదరాబాద్ కు పిలుచుకొని రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పతీరుగా కాపాడాలని చెప్పుకొచ్చిండట. సర్కార్ నౌకరి చేసేటోళ్ళు సోషల్ మీడియా ఉన్నది కదా అని ఎట్లా పడితే అట్లా కామెంట్లు షేరింగ్లు వీడియోలు పెట్టుడు చేస్తే వెనక ముందు ఆలోచన చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఖరాఖండిగా చెప్పిండట. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశాల నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంబటే అదుపులకు తీసుకోవాలని పోలీసులకు ఆర్డర్ వేసిండట రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఆర్మీ నేవీ వాయుసేనలకు ఎసొంటి తక్లీఫ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే అని గట్టిగా చెప్పిండట. దేశాన్ని రక్షించే సైన్యాన్ని వాళ్ళ ఆఫీసులను కాపాడుకోవాలి, అందుకోసం పోలీసులు కంటికి రెప్పతీరుగా కావాలుండాలి అన్నట్టు చెప్పిండట. విదేశీ రాయబార ఆఫీసులకు కూడా మనదే బాధ్యత అని చెప్పిండట. విమాన డిపోలు రైల్వే స్టేషన్లు బస్టాండ్లల్లో భద్రత బాగుండాలని ఆర్డర్లు వేసిండట. ఎప్పటికప్పుడు కేంద్ర నిఘా సంస్థలతో మాట్లాడాలి, వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి. ఇదే అదునాన్ని కొందరు సైబర్ దొంగలు మోపైతురు కాబట్టి సైబర్ పోలీసులు కంటి మీద కునుకు లేకుండా కాపలా గాయాలి అని చెప్పిండట సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో ఉన్న ప్రతి సీసీ కెమెరా కమాండ్ కంట్రోల్ రూమ్ కు కనెక్షన్ అయి ఉండాలి. పొల్లు పోకుండా అన్ని జిల్లా సెంటర్లు ఎప్పటికప్పుడు తెలివితోనే ఉండాలన్నట. ఎక్కడ ఎవ్వరు అనుమానం వచ్చేటట్టు ఉన్నా ఎంబటే పోలీసులకు ఫోన్ చేసి చెప్పాలని తెలంగాణ పబ్లిక్ కు చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ మీటింగ్లల్లా ఐక్యరాజ్య సమితి వేదికలల్లా పాకిస్తాన్ ఎంత శుద్ధపూస తీరుగా మాట్లాడుతుంది. ఏం కథ, ఉగ్రవాదుల అంటే ఎవరు, అసలు వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళకు మాకు సంబంధం ఎక్కడిది, మేమేదో ఉగ్రవాదాన్ని ఉగ్గుపాలు పోసి దాదినట్టు చెప్తున్నారు అని ఒకళ్ళు మాటలు చెప్తుంది. కానీ ఇసొంటప్పుడు తెలుస్తుంది కదా ఉగ్రవాదులకు పాకిస్తాన్ దేశానికి ఉన్న సంబంధం ఏంటిదో. అల్లాహు అక్బర్. మన దేశ సైన్యం ఉగ్రవాదులుండే జాగల మీద బాంబులేసింది. ఉరికినోడు బతికిండు, ఉన్నోడు ఒడిచిండు. ఆగో అట్లా సచ్చినోళ్లకు పాకిస్తాన్ ఆర్మీ చూడుండ్రి ఎట్లా అంత్యక్రియలు చేస్తున్నదో. సర్కారు సౌలతులతోని ఘనంగా సాగనంపే కార్యం చేసిండ్రు. వాళ్ళేదో వీరులైనట్టు, వాళ్ళేదో గొప్ప త్యాగం చేసినట్టు కన్నీటి వీడుకోలు వాళ్ళకిండ్రట. ఇది జాలదా ఉగ్రవాదులకు ఉగ్గుపాలు పోసి దాదేది పాకిస్తాన్ దేశం అని చెప్పేటానికి? ఇది జాలదా ఉగ్రవాదం అంటేనే పాకిస్తాన్ దేశం అని, పాకిస్తాన్ దేశం అంటేనే ఉగ్రవాదం అని చెప్పటానికి? యాకూబ్ ముగల్ అనే బట్టెవాస్ గానికి పాకిస్తాన్ దేశం కోసం పానాలిచ్చిన ఓ వీరుడా అన్నట్టు సావుకార్యాలు చేసిండ్రట. వాళ్ళ అందానికి కన్నీళ్ళు కూడా గార్చిండ్రట. ఇంత మంచిగా ఉగ్రవాదులు ఆర్మోళ్ళు అన్నదమ్ముల తీరుగా ఒకటి చస్తే ఇంకోటి ఏడ్చినాక విడివిడి గుండుడెందుకు? పాకిస్తాన్ ఆర్మీకి ఉగ్రవాదులు అనే హెడ్ ఆఫీసర్లు చేస్తే అయిపోయాయి. ఆర్మీ పేరు కూడా జైషే మహమ్మద్ లష్కరే తోయిబా అని పెడితే అయిపోయాయి. చేసేటి అన్ని చేసుకుంటేనే మాకు ఉగ్రవాదులకు సంబంధం లేదన్నట్టు వగలమారి మాటలు మాట్లాడతారు. గిసొంటప్పుడు బయట పడతాయి కదా ఎవడు లంగ ఎవడు దొంగ అనేది తెలిసిపోతుంది కదా. కాబట్టి ప్రపంచ దేశాలు పాకిస్తాన్ దేశం చెప్పేది ఒకటి చేస్తున్నది ఇంకోటి అనేది తెలుసుకోవాలి. ఉగ్రవాదానికి పుట్టినిల్లు మెట్టినిల్లు పాకిస్తానే అని సాటింపేసి చెప్పాలి. దాన్ని ఏకాకి చేసి ఉగ్రవాదం లేకుండా వాళ్ళకు వాళ్ళు చేసుకుంటేనే బయట దేశాలు సాయం చేస్తాయని చెప్పాలి. అప్పుడు గాని పాకిస్తాన్ దేశపోలకు బుద్ధి రాదు అని అంటున్నారు పాకిస్తాన్ దేశం వంకర బుద్ధి తెలిసిన ప్రపంచ పబ్లిక్. ఈ రోజులల్లా ఆడోళ్ళు కూడా మొగోళ్ళతోని సమానంగా పని చేస్తున్నారు, అన్ని పనులలో రాణిస్తున్నారు. మరి అసొంటప్పుడు ఆడోళ్ళకు కూడా బ్యాంకర్ల సహకారం ఉండాలి కదా. వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలంటే సాయం చేయనికే ముందుకు రావాలి కదా. ఓ ఓ ఓ ఏంది కొత్త రాగమని చూస్తురా? ఇది నేనెత్తుకుంది కాదు, ఇగో గీ మంత్రి మేడం చెప్తాంది. దాని మీద మనం స్పెషల్ ఫోకస్ పెట్టి వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ, సో నెక్స్ట్ ఇంకా మనము మన జీడిపిలో మన పార్టిసిపేషన్ కానీ పేదరిక నిర్మూలనలో ఎంత ఈ పేదరికం తగ్గుతుందంటే అది ఉమెన్ గ్రూప్ అనేదే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ టైం అలా మనం చేసుకుందాం. ఖచ్చితంగా అన్ని రకాలుగా నేను మీకు సపోర్ట్ ఉంటా. ఇక్కడ మా టీం అందరు కూడా చాలా సిన్సియర్గా వర్క్ చేసే టీమే ఉంది. మన రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా సీఎం గారు ఇన్నరా మంత్రి మేడం ఏమన్నదో?
ఎస్సీఆర్పి వార్షిక యాక్షన్ ప్లాన్ 2025 నుంచి 26 కార్యాన్ని షాల్ చేసేందుకు పోయిన మంత్రి సీతక్క మాట్లాడుకుంటా యాక్షన్ ప్లాన్ కు అనుగుణంగా మహిళా సంఘాలకు రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాంకర్ల సహకారం ఉండాలి. పెద్దోలే లోన్లు ఎగ్గొట్టి విదేశాలు పోతుర్రు. అసొంటోళ్ళని నమ్మంగా లేంది ఆడోళ్ళని నమ్మితే ఏమైతుంది? మహిళా స్వయం సహాయక బృందాలు స్వయం ఉపాధి స్థాయి నుంచి సంపద సృష్టించే స్థాయికి ఎదిగినాయి. ఇట్లనే ముందు ఇంకా ఎదగాలి. సీఎం రేవంత్ రెడ్డి మన సర్కార్ కూడా సాయం చేస్తుంది. ఇప్పుడు ఏది వచ్చినా మొదల ఆడోళ్ళకే ఇయ్యురని సీఎం చెప్తుండు. అసొంటిది బ్యాంకులు కూడా ఓ చెయ్యి జోడిస్తే మంచిగా ఉంటదని మాట్లాడుకొచ్చింది. మరి ఇక మంత్రి మాటలు విన్నాకనైనా బ్యాంకర్లు సాయం చేసి సపోర్ట్ చేస్తే బాగుండు. ఏమంటారు? మనకు ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇట్లా సినిమా హీరోలు మస్తు తెలుసు. వాళ్ళు ఏమేం సినిమాలు తీసిండ్రు అనేది కూడా వరుస పెట్టి చెప్పమంటే టకా అని చెప్తాం. కానీ రియల్ హీరోల గురించి మాత్రం అస్సలు తెలియదు. తెలుసుకోవాలన్న ఆలోచన కూడా ఉండదు, ఆరాటం ఉండదు. మాకెందుకు తెలియదు రియల్ హీరోల గురించి తెలుసు అని అంటారా? అయితే ఈ పెద్ద మనిషి ఎవలో ఏం చేసిండో చూసి చెప్పుండ్రి. గుర్తుపట్టిండ్రా ఎవలో ఈ పెద్ద మనిషి? యాదికొస్తలేదా? గుమ్మడి నర్సయ్య అని జనం కోసం తన జీవితాన్ని మొత్తం దారబోసిన రియల్ లీడరు. అవును, 5 సార్ల ఎమ్మెల్యేగా గెలిచి హైదరాబాద్ లో రోడ్డు పక్కకు 5 రూపాయల భోజనం తింటున్న ప్రజల రియల్ హీరో. ఆ ముచ్చట అక్కడ అన్నం వడ్డిస్తున్న అన్నకు చుట్టుపక్కల ఉన్నోళ్ళకి తెలుసో తెలియదో గాని ఇల్లందు నియోజకవర్గం జనాలకు మాత్రం రియల్ హీరోని. ఇప్పటికీ ఇష్టమైన లీడరే. గుమ్మడి నర్సన్నను గొప్ప మనిషి, రియల్ హీరో అని ఎందుకంటారంటే ఆర్భాటాలకు పోకుండా అందరి లెక్కనే ఇగో గిట్లా అన్నం తింటాడు కాబట్టి. నాయకుడు జనం నుండి జనం తీరే బతకాలనని సామాన్యులు తినే తిండే తింటున్నాడు కాబట్టి. బాస్మతి బగార బువ్వ కంటే కష్టజీవులు తినే ఈ 5 రూపాయల అన్నంలోనే ఆనందం ఉంటదని నమ్మిండు కాబట్టి. ఆకలైనప్పుడు కడుపు నిండే కాసింత అన్నం చాలు అని ఏది ఉంటే అది తింటాడు కాబట్టి రియల్ హీరో అయ్యిండు. చూడుండ్రి, హైదరాబాద్ జిహెచ్ఎంసీ వాళ్ళు పెట్టిన అన్నం ఎంత ఇష్టంగా తింటున్నాడో. పంచభక్ష పరమాణాలు ముందటున్నా తినలేకపోయే పెద్ద లీడర్ల కంటే గుమ్మడి నర్సన్న తింటున్న ఈ తిండే గొప్పది అనిపిస్తున్నది కదా. ఇంత సింపుల్గా ఉంటాడు కాబట్టే రియల్ హీరో అయ్యిండు. జనంలో కలిసి జనం తీరే బతుకుతాడు కాబట్టే మహా మనిషి అయ్యిండు. ఒక్కసారే ఎమ్మెల్యే అయితేనే కార్లు, బంగ్లాలు, భూములు, జాగలు 3-4 తరాలు కూసొని తిన్న తరగనంత ఆస్తులు సంపాదించుకునే రోజులల్లా ఈ పెద్ద మనిషి ఇట్లున్నాడంటే ప్రజల రియల్ హీరో అనుకుంటే ఏమంటారు చెప్పుండ్రి? ఏడాదికి 10 లక్షలు పక్కకేసిన 2.5 కోట్లు ఉండేటి కావచ్చు. కానీ నమ్మకం కొద్ది ఓట్లేసి గెలిపించిన ప్రజలకు సేవ చేసేదానికి ₹1 కూడా ముట్టకుండా సేవ చేసి ఇగో గిట్లున్నాడు ఇప్పుడు. అందుకే గుమ్మడి నర్సన్న కంటే ఏ లీడర్ గొప్పోడు కాదు. ఏసీ కార్లు లేకపోవచ్చు, ఖద్దరు బట్టలు లేకపోవచ్చు, మంది మార్బలం లేకపోవచ్చు, కానీ గుమ్మడి నర్సయ్య అనే గొప్ప బ్రాండ్ ఉన్నది. దాని మించింది ఏది లేదు. దానికి విలువ కట్టలేరెవరు. నువ్వు మస్తు గ్రేట్ అన్న అని అంటున్నారట నర్సన్న తీరు చూసిన అక్కడి పబ్లిక్. మోడీ సర్కారు, రేవంత్ రెడ్డి సర్కారు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం తరపున ఇందిరా పార్క్ కాడ ధర్నాకు వచ్చిండట నర్సన్న. అట్లొచ్చిన గుమ్మడి నర్సన్న పగటి పూటిగో గిట్లా 5 రూపాయల భోజనం తిన్నాడు. సుశరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తానండి మైక్ టీవీ ముచ్చట్లు.